తహసీల్దార్ల బదిలీలు, పదోన్నతులు, అద్దె వాహనాల ఛార్జీల పెంపు, పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపు, ఇతర బిల్లుల మంజూరుపై రాష్ట్ర తహసీల్దార్ల సంఘం చర్చించింది. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయ ప్రాంగణంలోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో ఈ సంఘం సమావేశమైంది. ధరణి పోర్టల్కు సంబంధించిన అంశాల సవరణ, రైతు సమస్యల సత్వర పరిష్కారం కోసం కొత్తగా ఏర్పడిన మండలాలలో తహసీల్దార్లకు, ఇతర సిబ్బందికి రెగ్యులర్గా వేతనాల మంజూరు చేయాలనే అంశాలపై మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో సిబ్బంది సంఖ్య పెంచడం, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ ఆవశ్యకత, రెవెన్యూ పరిపాలన బలోపేతం, రెవెన్యూ కోర్టులు, అప్పీలేట్ అథారిటీల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఫీల్డ్ లెవెల్లో తహసీల్దార్లు మరియు ఇతర అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో చాలా కష్టాలు పడ్డాము, చాలా బదనాం కూడా అయ్యాము. వాటి నుంచి బయటపడి మన సమస్యలకు ఒక్కొక్కటిగా ఇవ్వడానికి మేము ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే, గత ఎన్నికల కంటే ముందు తహసీల్దార్లు పెద్ద మొత్తంలో వాళ్ళు పనిచేస్తున్న స్థానం నుంచి కొత్త ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. వాటిని మళ్లీ తిరిగి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అనేది ఒక ప్రధాన ఎజెండా అంశం. చాలా కాలంగా అర్హులైన తహసీల్దార్లు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు ప్లస్ డిప్యూటీ కలెక్టర్ నుంచి ఏజీడీసీలుగా ప్రమోషన్ల కోసము చాలా కాలం పాటు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆ అంశము